ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ బీజేపీ చీఫ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పార్టీ లైన్ ని ఎవరూ కూడా క్రాస్ చేయకూడదన్నారు రామచంద్రరావు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని ఆయన సూచించారు. పార్టీ అనుమతి లేకుండా మీడియా ముందుకెళ్లొద్దన్న ఆయన పార్టీ సూచించిన వ్యక్తులు మాత్రమే మీడియా డిబేట్లలో మాట్లాడాలన్నారు. ఇటీవల రాజాసింగ్ ఇష్యూపై నేతలు భిన్న స్వరాలు వినిపించారు. ఇదే నేపథ్యంలో రామచంద్రరావు కీలక ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ బీజేపీ చీఫ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మీడియాకు ముందరకు వచ్చి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడకూడదు అన్నట్లుగా కొన్ని సూచనలు సలహాలు అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. పార్టీ లైన్ ని ఎవరు కూడా క్రాస్ చేయొద్దన్నారు రామచంద్రరావు. వివాదాస్పద వ్యాఖ్యలు ఎంత మాత్రం చేయకూడదని ఆయన సూచించారు. పార్టీ అనుమతి లేకుండా మీడియా ముందుకెళ్లొద్దన్న ఆయన పార్టీ సూచించిన వ్యక్తులు మాత్రమే, అంటే స్పోక్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మీడియా డిబేట్లలో కూడా మాట్లాడాలి అని సూచించారు. ఇటీవల రాజాసింగ్ ఇష్యూపై నేతలు భిన్న స్వరాలు వినిపించారు. అయితే ఇదే నేపథ్యంలో రామచంద్రరావు కీలక ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రాజు లైవ్ లో ఉన్నారు. ఆయన ఏం చెప్తారో చూద్దాం. రాజు, ముఖ్యంగా చెప్పండి, బీజేపీ పార్టీ విషయంలో యాక్చువల్గా కొంత మీడియా ముందర మాట్లాడే విషయంలో కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారని అయితే ముఖ్యంగా తెలుస్తోంది రామచంద్రరావు చీఫ్. సో ఇది ఎలా చూడాలి? రైట్ గ్రాండ్ ప్రసాద్, ప్రధానంగా బీజేపీ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైనటువంటి అంశాల్లో కొందరు బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు, వారితో పాటుగానే బీజేపీలో ఉన్నటువంటి పలువురు సీనియర్ నేతలు కూడా వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేయడం పార్టీకి డ్యామేజ్ చేస్తుంది, నష్టాన్ని చేకూరుస్తుంది అనేటటువంటి భావనలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఉన్న నేపథ్యంలోనే బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కీలక ఆదేశాలు జారీ చేశాడు. పార్టీ అధికార ప్రతినిధులు, వారితో పాటుగానే జనరల్ సెక్రటరీలు పార్టీ లైన్ దాటి వ్యవహరించవద్దు, మీడియా ముఖంగా మాట్లాడవద్దు, బహిరంగ కామెంట్స్ కూడా చేయవద్దు అనేటటువంటిది కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గతంలో మొన్నటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కొనసాగిన నేపథ్యంలో కూడా కాళేశ్వరం విచారణకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయనను కాళేశ్వరం కమిషన్ ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. ఆయన చేసినటువంటి కీలక కామెంట్స్ సంబంధించి అన్ని నిర్ణయాలు కూడా కేబినెట్ ఆమోదంతోనే తీసుకుంది అనేటటువంటి అప్పటి ప్రభుత్వం అన్ని నిర్ణయాలు కూడా కేబినెట్లో చర్చించి మాత్రమే ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంది. దానికి సంబంధించి మినిట్స్ కూడా ఉన్నాయి అనేటటువంటి చర్చ చేసిన నేపథ్యం ఆయన అటు కమిషన్ ఎదుట తెలిపిన నేపథ్యంలో కూడా ఆ అంశాలను కొందరు బీజేపీ నేతలు కావచ్చు, వారితో పాటుగానే సీనియర్ నాయకులు కూడా కొంత వివాదాస్పరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ అంశంలో కూడా ఎవరు కూడా ఆ అంశానికి సంబంధించి కాళేశ్వరం గురించి పార్టీ లైన్ దాటి మాట్లాడవద్దు, ఇప్పటికైతే పార్టీ లైన్ ఎటువంటిది తీసుకోలేదని కిషన్ రెడ్డి కొంత చురకలంటించారు. వారికి సూచనలు చేసినప్పటికీ కూడా కొందరు నేతలు అత్యుత్సాహంతో మీడియా ముందు వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో కొంత పార్టీకి డ్యామేజ్ జరిగింది. దాంతో పాటుగానే కొందరు నేతల మధ్య కూడా గ్యాప్ వచ్చింది అనేటటువంటి అభిప్రాయం ఏర్పడింది. మరోవైపు అప్పుడు ఎటువంటి సర్క్యులర్ కానీ ఆదేశాలు కానీ కిషన్ రెడ్డి జారీ చేయలేదు, నేతలకు సూచనలు చేసి వదిలేశారు. అయితే తాజాగా అటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, మరోవైపు రాజాసింగ్ రాజీనామా అంశానికి సంబంధించి పలువురు బీజేపీ కీలక నేతలు వివాదాస్పదమైనటువంటి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎవరికి వారే తమదే ఆ టికెట్ అనేటటువంటిది బాహాటంగా ప్రకటించుకుంటున్నటువంటి నేపథ్యంలో పార్టీకి డ్యామేజ్ చేసేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వాటిని కూడా పూర్తి స్థాయిలో నిలువరించేందుకే ఇటువంటి కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ లైన్ లోబడి అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాల్లో కీలకమైనటువంటి అంశాలు, సెన్సిటివ్ అంశాలుగా ఉన్నటువంటి అంశాలను కూడా వాటిని టచ్ చేయవద్దు, పార్టీ లైన్ తెలుసుకున్న తర్వాతనే పార్టీ అధికార ప్రతినిధులు కావచ్చు, వారితో పాటుగానే జనరల్ సెక్రటరీలు కూడా స్పందించాలి. అది కూడా రాష్ట్ర నాయకత్వం ఆమోదం, సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత మాత్రమే ఈ యొక్క వేదికల్లో పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా బాహాటంగా మీడియా ముందు మాట్లాడేలే తప్ప వ్యక్తిగత ఎజెండాను పార్టీ ఎజెండాగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం కొందరు అత్యుత్సాహంతో చేస్తూ ఉన్నారు. అది సబబు కాదు అనేది కూడా ఈ యొక్క సర్క్యులర్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఎన్ రామచంద్రరావు బీజేపీ నూతన
అధ్యక్షుడిగా నియామకమైనప్పటి నుంచి పార్టీ కీలకమైనటువంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరిస్తుంది. పార్టీకి ఎటువంటి డ్యామేజ్ చేయకుండా నేతలను కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజీనామా తర్వాత కూడా అధిష్టానం ఆమోదించింది. ఆ తర్వాత కొందరు నేతలు వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఇది పార్టీకి డ్యామేజ్ చేస్తుంది, పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకునేది కాదు అనేటటువంటిది కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా అటువంటి కామెంట్స్ చేయడం పార్టీకి నష్టం చేకూరుస్తుంది అనేటటువంటి భావన రాష్ట్ర నాయకత్వం వ్యక్తం చేసింది. మరోవైపు ఇటీవల మాధవీలత కావచ్చు, హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నేత, ఆమె కూడా అటు గోషామహల్లో ఉప ఎన్నికలు వచ్చినా అదేవిధంగా జూబ్లీ హిల్స్ లో కూడా తన పేరు బలంగా వినిపిస్తుంది అనేటటువంటి కామెంట్స్ చేయడం, తనకే అధిష్టానం టికెట్ ఖరారు చేస్తే గనక తప్పకుండా పోటీలో ఉంటాననేది కూడా బాహటంగా ప్రకటించుకుంటున్న నేపథ్యంలో కూడా వారందరికీ చెక్ పెట్టేందుకే ఇటువంటి సర్క్యులర్ జారీ చేశారు. పార్టీ లైన్ దాటి ఎవరు వ్యవహరించినా కానీ పార్టీ నాయకత్వం చూస్తూ ఊరుకోదు. దాంతో పాటుగానే కీలకమైనటువంటి సెన్సిటివ్ అంశాలకు సంబంధించి పార్టీకంటూ ఒక లైన్ ఉంటుంది. దాన్ని రాష్ట్ర నాయకత్వం డిసైడ్ చేసిన తర్వాత అధికార ప్రతినిధులు కావచ్చు, రాష్ట్ర పార్టీ ఎజెండాను జనంలోకి చేరవేర్చాలి. కానీ కింది స్థాయి నుంచి అధికార ప్రతినిధులు కావచ్చు, పార్టీ నేతలు వారు అనుకున్న ఎజెండానే జనంలోకి తీసుకువెళ్తే గనక పార్టీకి భవిష్యత్తులో ఊహించని రీతిలో కూడా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వారిని కట్టడి చేసేందుకు కీలకమైనటువంటి నిర్ణయాలు, అదేవిధంగా సెన్సిటివ్ అంశాలు, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ విచారణలో పార్టీ స్టాండ్ ఏంటి అనేది కూడా గుర్తెరిగి మాట్లాడాలి. ఎవరికి వారు హైలైట్ కావడానికి, వారికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు, మీడియాలో గుర్తింపు వచ్చేందుకు పార్టీని ఉపయోగించుకోకూడదు. పార్టీకంటూ ఒక లైన్ ఉంటుంది, దాన్ని పరిధి దాటి మాట్లాడితే గనక తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి అనేటటువంటి హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా పార్టీ లైన్, అదేవిధంగా పార్టీ ఎవరినైతే మాట్లాడమని అంటుందో, వేదికలు పంచుకోమని చెబుతుందో వారు మాత్రమే ఆయా వేదికల్లో పార్టిసిపేట్ చేయాలి. ఎటువంటి అటు పార్టీ పోస్టులు కానీ ఎటువంటి అనాథరైజ్డ్ పర్సన్స్ కూడా మీడియా వేదికల్లో మాట్లాడవద్దు, మీడియా ముఖంగా మాట్లాడవద్దు అనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరినైతే పార్టీ గుర్తిస్తుందో, పార్టీ పలు కీలకమైనటువంటి పదవులు కట్టబెడుతుందో వారు మాత్రమే ఆ యొక్క సందేశాన్ని కావచ్చు, పార్టీ నిర్ణయాన్ని, పార్టీ యొక్క వ్యూని కూడా ఎస్టాబ్లిష్ చేయాలనేటటువంటి అంశానికి సంబంధించి ఇవాళ జారీ చేసినటువంటి సర్క్యులర్ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. దీని మీద రాష్ట్ర నాయకత్వం కూడా పూర్తి స్థాయిలో సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా పార్టీ నేతలు వారి యొక్క అనుకూలంగా ఉండేటటువంటి అంశాలకు సంబంధించి పార్టీలో ఎటువంటి డిస్కషన్స్ జరగకుండా ఈ విధంగా మాట్లాడడం వల్ల పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందనేది కూడా భావించి ఈ యొక్క సర్క్యులర్ ను జారీ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాం. రైట్ రాజు, థ్యాంక్ యూ.